విశ్వభారతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రేమ్నగర్ అంబర్పేట్ శ్రీ వీరాభయాంజనేయ స్వామి సహిత పర్వతాంజనేయ సమిత రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంతాల్లో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, భస్మాభిషేకం, నవరసాభిషేకం కన్నుల పండుగ కొనసాగింది. ప్రతి ఏడాదిలో 2 కార్యక్రమాలు నిర్వహించడం రెండవ కార్యక్రమంగా సరస్వతి దేవి యొక్క అవతారం రోజున స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమం జరిపించారు. విశ్వ భారతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, దసరా నవరాత్రి ఉత్సవాలు, అభయాంజనేయ ఉత్సవాలు యథావిధిగా కొనసాగుతుంటాయని, ఈసారి విశ్వమంతా బాగుండాలని యావత్ భక్తజన మండలికి శుభాలే కలగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆత్రేయ తెలిపారు. ఈసారి అమ్మవారి జలప్రవేశం జోగులాంబలో చేస్తామని, ఈ కార్యక్రమంలో ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ మరియు బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన ప్రసాదన్నకి మా విశ్వభారతి యూత్ అసోసియేషన్ తరఫున ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాం. గత 25 సంవత్సరాలుగా ప్రేమ్నగర్ నివాసుల అండదండలతో ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అది వినాయక చవితి అయినా సరే, అమ్మవారి శరన్నవరాత్రులైనా, లేదా అభయాంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి స్వామివారి జన్మదిన కార్యక్రమమైన ఏదైనా ఇక్కడ మా విశ్వభారతి యూత్ అసోసియేషన్లో దాదాపు 30 మంది ఉంటాం. మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా అది ఆర్థికంగా అయినా ఇంకా ఏదైనా సరే అన్ని రకాలుగా కలిసి ముందరికెళ్తూ ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి భక్తులకి ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు వాళ్ళ ముందరికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా గత ఏడాది మీకు అందరికీ తెలిసిందే, కోవిడ్ కారణంగా చాలా రోజులుగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అందరికీ అందుబాటులో లేనప్పుడు కూడా మా ఆచార్య ఆత్రేయ గారి పర్యవేక్షణలో ప్రేమ్నగర్ నివాసుల కోసం దాదాపు 9 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాం. స్వామివారి యొక్క తిరు కళ్యాణం జరపడం జరిగింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం నిన్ననే యాదాద్రి నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం జరిపించాం. ఈరోజు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు మీరందరూ చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా రేపు ఉదయం దుర్గాష్టమి సందర్భంగా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గురువారం కలశోద్వాసన కార్యక్రమం, తదుపరి శుక్రవారం రోజు సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. మా ప్రేమ్నగర్ భక్తులకు అందరికీ తెలుసు, విశ్వభారతి యూత్ అసోసియేషన్ ఇక్కడ ట్యాంక్ బండ్లో కాకుండా ప్రతి సంవత్సరం ఒక పుణ్యక్షేత్రంలో అమ్మవారిని కానీ, మేము నెలకొల్పే విఘ్నేశ్వరుని కానీ ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో పుణ్యనదిలో జలప్రవేశం చేయిస్తుంటాం. ఈ సందర్భంగా ఈ సంవత్సరం 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి సన్నిధిలో ఈ సంవత్సరం మన దగ్గర కొలువుదీరిన అమ్మవారి జలప్రవేశం చేయనున్నారు. ఇలాంటి ప్రతి కార్యక్రమానికి గత 25 సంవత్సరాలుగా మొన్ననే వినాయక చవితిలో మేము మా రజతోత్సవం కూడా చేసుకున్నాం. మా ఈ అన్ని కార్యక్రమాలకి అండదండలు అందిస్తున్న ప్రేమ్నగర్ భక్తులకైతే ఏంటి, ఇక్కడ నా పక్కకు నించిన నా తోటి సహోదరులు ప్రతి ఒక్కరు కూడా, మా యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కిరణ్ ఎప్పటికప్పుడు ప్రతి పనిలో ప్రతి కార్యక్రమంలో మాకు అండదండలుగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. జై సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితః. నమస్తస్మై 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 నమో నమః. ఈరోజు విశ్వభారతి యూత్ అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో వైభవంగా ప్రేమ్నగర్ అంబర్పేట్ శ్రీ వీరాభయాంజనేయ స్వామి సహిత శ్రీ పర్వతమంత్రి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంతంలో వైభవంగా కొనసాగిన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, భస్మాభిషేకం, నవరసాభిషేక కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. భక్తజనులందరూ పారవశం పొందారు. అదేవిధంగా ప్రతి ఏటా కూడా ఏదో ఒక కార్యక్రమంలో ప్రారంభం చేస్తూ ఇది 2వసారిగా స్వామివారికి అభిషేక మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈరోజు సరస్వతి యొక్క అవతారం రోజున ఆ స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైభవంగా కొనసాగే భక్తజనుల నడుమ శంఖా నాదాలతో, ఢమరుక నాదాలతో, ఢంకా నాదాలతో, అదేవిధంగా వేద మంత్రోచ్చరణతోని వైభవంగా కొనసాగించడం జరిగింది. అదేవిధంగా విశ్వభారతి యూత్ అసోసియేషన్స్ వారు ప్రతి ఏటా వైభవంగా ఈ దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు
అందులో భాగంగా వినాయక చవితి నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తూ ఉంటుంటారు. కనుక వారికి యావత్ భక్తజన మండలికి విశ్వమంతా బాగుండాలని లోక కళ్యాణార్థ కోసమే చేసే ఈ కార్యక్రమం అందరికీ వైభవం చెల్లించాలని, వైభవం అందించాలని ఆ శివయ్యను కోరుతూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ V3 ఛానల్ వారికి ఈ యొక్క టెలికాస్ట్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి వేద ఆశీర్వచనాన్ని తెలియజేస్తూ ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని, అదేవిధంగా